మైనట్టి ఆనందమంతయు లోననే కలదువో మనసా. బాహ్య దృష్టిని వదలి లోని దృష్టిని బడసి ఆనందమొందుము మనసా. వించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా. విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా. వైరాగ్యమును పూని విషయాలనరికట్టి ఆత్మానుభవముందు మనసా. దేహాది వస్తువుల అందచందములు చూచి ఉబ్బిపోవగనేల మనసా. దేహాది వస్తువుల అందచందములు చూచి ఉబ్బిపోవగనేల మనసా. త్వరితముగా అవి అన్ని మట్టి అయిపోవునని వేగముగా తెలిసికో మనసా. పాశంబుగైకొని యమదూతలే తెంచ రక్షించు వారెవరు మనసా. పాశంబుగైకొని యమదూతలే తెంచ రక్షించు వారెవరు మనసా. జీవించి ఉన్నప్పుడే గురు పాదముల బట్టి కైవల్యమును పొందు మనసా.
జపము చేయుము ఓయి మనసా ఓంకార మంత్రమును శ్రద్ధతో భక్తితో జపము చేయుము ఓయి మనసా ప్రణవ జపము చేత పాపరాసంతయు భస్మమైపోవును మనసా ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించియున్నాడు మనసా ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించియున్నాడు మనసా దైవ దృష్టిచే నీవు ఎల్ల ప్రాణుల యందు దయగల్గియుండుము మనసా ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే యగును ఓ మనసా ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే యగును ఓ మనసా సద్గుణాలను నట్టి పుష్పాలచే నీవు పూజించు ఆత్మను మనసా భువిలోన జీవుని ధన కీర్తులెవ్వియు రక్షించజాలవు మనసా భువిలోన జీవుని ధన కీర్తులెవ్వియు రక్షించజాలవు మనసా సత్య ధర్మములు రెండు ఎల్ల కాలములందు కడతేర్చు జీవుని మనసా చిత్తమందేవైన దోషాలు దొరలిన తొలగించి వేయుము మనసా చిత్తమందేవైన దోషాలు దొరలిన తొలగించి వేయుము మనసా దోషరహితమైన చిత్తంబే ముక్తికి అనువైన క్షేత్రము మనసా మితమైన హితమైన ఆహార సేవనచే ఆరోగ్యమును బడయు మనసా మితమైన హితమైన ఆహార సేవనచే ఆరోగ్యమును బడయు మనసా ఆధ్యాత్మ రంగమున ఆరోగ్యమే మొదటి అవసరం బగునోయి మనసా దేహమే ఒక నావ జీవుడద్దానిని నడుపుచుండును ఓయి మనసా దేహమే ఒక నావ జీవుడద్దానిని నడుపుచుండును ఓయి మనసా నావ బాగున్నప్పుడే సంసార సాగరము దాటివేయుము ఓయి మనసా వ్యాసాశ్రమ వ్యాసపీఠం ఉత్తరాధికారులు పూజ్యపాదులు శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు ఈ కార్యక్రమాలని అధ్యక్ష స్థానం వహించి నిర్వహించవలసిందిగా మరి కార్యక్రమాన్ని మన ఆశ్రమ కార్యకర్తలు కమిటీలు భక్తు తరపున వారిని నేను కోరుతూ ఉన్నాను. ఆయన సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అట్టి గురుదేవులు మన కింద పైన లోపల వెలుతుల బహిరంతశ్చ భూతాన మధ్యంచరమేవచ ప్రాణులకు లోపల బయట కింద పైన కదిలేవి కదలని సర్వం నేనేనంటున్నాను. కాబట్టి అట్టి మన గురుదేవులు ఎల్లప్పుడూ అంతటా ఉన్నాడు. Our spiritual wisdom tells us that we should see God in everything and everywhere and in every living being. మన వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. చూడండి, ఆ విధంగా సర్వత్రా మన గురుదేవుని చూడటమే అదే నిజమైనటువంటి గురుదర్శన. ఈ రోజుతో ఒక అధ్యాయం
ఒక చాప్టర్ సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి ఒక ప్రకరణం ముగిసింది అని చెప్పవచ్చు. మలయాళ సద్గురు స్వాముల వారు 1913 నుండి 1926 వరకు కొండ మీద తిరుమలలో తపస్సు చేసి సిద్ధి పొంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై 1926 సంవత్సరం జూన్ 2వ తారీఖున కొండ దిగి వచ్చి ఏప్రిల్లో ఎప్పుడైతే వ్యాసాశ్రమాన్ని స్థాపించినారో ఆనాడే ఈ మహా ఉజ్వలమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకరణ గ్రంథం ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వయం తీర్ణ పరాంస్తారయతి, తాను తరించాలి, ఇతరులను తరింపజేయాలి. ఇప్పుడే వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు తన స్వార్థం ఏమీ లేకుండా ప్రకృతిని అంతా రంజింపజేసి ప్రాణులకంతా కూడా ఆహ్లాదాన్ని కలిగించేట్టుగా ఎట్లయితే ప్రకృతిని పులకింపజేసి పరవశింపజేసి సహకరిస్తూ ఉన్నదో అట్లాగే మహనీయులు కూడా తమ స్వార్థం ఏమీ లేకుండా తాము ముక్తాత్తులై అనందమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఏ ఆనందాన్ని తాము తలచూచినారో ఆ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలని తహతహలాడి జీవితాన్ని దానికి అంకితం చేస్తారట. అలాంటి ఆధునిక మహర్షుల్లో అగ్రగణ్యులు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామతీర్థ ఆ స్థాయికి చెందినటువంటి వారు. అయితే వారి సేవలు మన అదృష్టం, మన భాగ్యం, మన ఆంధ్రదేశానికి, మన చిత్తూరు మండలానికి, మన ప్రాంతానికి దక్కడం మహా అదృష్టం. మరి బహుకాలము తీవ్రమైనటువంటి నిష్ఠ చేసి మౌన ధ్యానాలు చేసి అపక్వాహారంతో ఉండి స్వాముల వారి శిక్షణలో పెరిగి అక్కడ ఆత్మానుభవాన్ని పొంది 1950లో ఈ శ్రీకాళహస్తిని ఎన్నుకున్నారు తమ యొక్క ఆ ఆశ్రమ ప్రచార కేంద్రంగా. పూజ్యపాదులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు ఆనాటి బ్రహ్మచారి గోపాలుగా 14 ఏళ్ళు సేవ చేసిన వారు, వ్యాసాశ్రమానికి 10 ఏళ్లు మేనేజర్ గా అపూర్వమైనటువంటి సేవలు అందించిన వారు, తిరుపతిలో మలయాళ సద్గురు సేవా సమాజం స్థాపించి మరి 26 సంవత్సరాలు సేవ చేసినటువంటి వారు, మరి కర్మవీరుడు, జ్ఞానయోగి, అచిపోదాం అధికారి. వారి అధికారంలో, వారి సేవలో, వారి తపస్సులో, వారి దీక్షలో ఈ ఆశ్రమం 3 పువ్వులు ఆయుర్కాయులుగా ఇంకా హితోచితమైనటువంటి అభివృద్ధి పొంది విశాలంగా విశ్వవ్యాప్తంగా జరగాలని, ఆ తర్వాత గీతామగ్రంథం దొరకలేదు, స్టాప్ అయిపోయినాయి అనే మాట వినబడినది కాదు. ఆ ప్రకారంగా పరిగెత్తి పుస్తకాలను అందజేసినటువంటి పవిత్రమూర్తి ఆయన తమ సందేశాన్ని మాట్లాడాడు. ఆయన నాకు తెలుసు, అయినా మాట్లాడక తప్పదు. ఏం చెప్పి ఈశ్వరంటారు. మరి ఆ దృశ్యాన్ని ఒక్కసారి స్ఫురించుకుంటే 5 లక్షల వేల మందిలో కూడా ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు. మరి ఈశ్వర్ అని ఆనాడు పిలిచినటువంటి, అప్పుడు పిలిచినటువంటి పెద్దలే ఈనాడు వాళ్ళు శారీరకంగా కాస్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు నేను ఎప్పుడైనా ఏదో కార్యక్రమంపై అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు వెంటనే ఈశ్వర్ అంటారు. ఈశ్వర్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వారు కార్యక్రమాలకు పంపిస్తే విజయవాడ, హైదరాబాదు ఇటువంటి కార్యక్రమం చోట ఏదో ఆశ్రమ కార్యక్రమంలో 3 సార్లు చెప్పేవారు. వెళ్ళేటప్పుడు కూడా ఈశ్వర్ వెంటనే ఫోన్ చేసి చేరంగానే ఫోన్ చేయండి. ఫోన్ చేయకపోతే మళ్ళా ఆఫీసు నుంచి ఎక్కడైనా మనకి ఫోన్ చేయించేవారు. అంటే నేను తిరిగి వచ్చేంత వరకు వారి మనస్సులో నేను ఉన్నప్పుడు మరి నా హృదయం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మరి మీరు ఈ దృశ్యాన్ని చూస్తుంటే శ్రీ స్వామివారి గీతా యజ్ఞాలు గుర్తుకొస్తున్నాయి. వారి ఉపన్యాసాలు స్థలానుసారంగా హై స్కూల్ గ్రౌండ్స్, కాలేజ్ గ్రౌండ్స్ లోకి వస్తే పొరపాటు వర్షం వచ్చిన వాళ్ళు చేసేవారు కాదు, నిశ్శబ్దంగా ఉండేవారు. ఎండలో కూడా కూర్చొని వినేవారు. మరి మీరు కూడా ఈ రోజు ఆ విధంగా ఉన్నారు. మరి ఆ దృశ్యాన్ని నేను స్మరించుకుంటే ఒక్కసారి నా జీవితంలో జరిగింది. శ్రీ స్వాముల వారు తత్వసారం మానసబోధ తయారు చేశారు. తత్వాలు పడారు. ఒకరోజు నేను ఆ మానసబోధన క్యాసెట్ రిలీజ్ తయారు చేయడానికి మద్రాసులో నేను వెళ్ళినప్పుడు ఆ తేదీ గుర్తులో చెప్తాను. ఆ రోజు నా జీవితం అర్థమైపోవాల్సింది. మెడ్రాస్ మౌంట్ రోడ్ లో వెళ్తున్నాము క్యాసెట్ లో. మరి ఈశ్వర స్వామి వారు మొట్టమొదటిగా నష్టం చేయడం జరిగింది. తర్వాతనే ప్రెస్ వాళ్ళకు, అదేవిధంగా టీవీ వాళ్ళకి అందరూ కూడా చెప్పి భక్తులందరూ కూడా తెలియపరచాలనేటువంటి వారి యొక్క ఆకాంక్షని అందరికీ తెలియపరుస్తాం. మరి వారు నాకు మన ప్రాంతానికి తీరని లోటు కాకుండా నాకు కూడా తీరని లోటు. ఎప్పుడు నన్ను వారు పిలిపించుకొని
నాకు ఇది చేయాలని ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఓట్లు వేసుకున్న వాళ్ళకంటే కూడా వారికి ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఎంతో, మీకు తెలుసు మన కాలేజీ వారి పేరు నామోదయం సాధువుగా విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ పెట్టడానికి వారు పూర్వ విధానాన్ని ప్రకటించి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ వారే ముందుకొచ్చి ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నన్ను వాళ్ళు తెలిసి ట్రస్ట్ బోర్డుకి వైస్ చైర్మన్ గా ఉండాలని వారు కోరారు. వారు ఆజ్ఞాపించారు. నా జీవితకాలం వారికి సేవ చేస్తానని చెప్తూ సమవయస్కులందరికీ శుభాకాంక్షలు. లవ్ అండ్ గుడ్ విల్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్. పిల్లలందరికీ ప్రేమ. అందరకు వేదాంత విద్యను తెలిపిన విద్యాదాతవీవు. మా తెలుగులకు వెలుగునిచ్చిన ప్రకాశంబు నీవు. గీతా మకరందమందించు ఆనంద నీవు. విద్యా ప్రకాశానంద విజ్ఞానగిరి గురు స్వామి నీవు. విచారణ చేయకుండా కాలాన్ని ఆయుష్ను వృధా చేయరాదు. ఏం చేయాలంటే జ్ఞానబోధ చేత ఈ దృశ్యమంతను ఆత్మలో లయం చేయాలి. ఇది వారు చెప్పే శ్లోకం. కొన్ని వేల సార్లు ఆ శ్లోకాన్ని వారు మననం చేశారు. ఆ విషయం నాకు చెప్పేవారు. ఉపన్యాసాలు చేసేటప్పుడు ఉదయం కూడా ప్రతి గంట సేపు రాత పనిలో చదివే పనిలో నాకు ఒక్క చెప్పేవారు. లేనప్పుడు ఇక రాత్రి 10 గంటల వరకు చదివే కార్యక్రమం ఉండేది. మధ్యలో విశ్రాంతి డయాలసిస్ చేసి విశ్రాంతి ఉన్నప్పుడు స్వామివారు అనేవారు, రోజులో కొద్దిసేపైనా ప్రజలకు సేవ చేయాలి. మనం బయటకు వెళ్ళి చేయలేము కాబట్టి నేను చెబుతాను, కనీసం అరగంటనే రాయండి అనేవారు. నేను చెప్పేవాడిని, స్వామి విశ్రాంతి తీసుకోండి, చాలా చేశారు. లేదు కొద్దిసేపైనా ప్రజలకు సేవ చేయాలి అని నిజంగా రాస్తూ ఉన్నాం. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేనప్పుడు చిన్న శాస్త్రం తీసుకెళ్తే వారు అన్నారు, కలవరిస్తూ చిన్న స్వామి అడిగారు, ఏ స్వామి అంటున్నారంటే స్మృతి చిహ్నము ఏర్పాటు చేయాలి అని. అప్పుడే వారు చిన్నగా హింట్ ఇచ్చారు మాకు. మద్రాస్ ఆసుపత్రి తీసుకెళ్లినప్పుడు ఎవరైనా భక్తులు వచ్చి, స్వామి పలానా భక్తులు వచ్చారు, ఏమైనా సందేశం ఇవ్వండి అంటే ఒకటే సందేశం, హరేరా అనేవారు. వారిని పలకరించాలన్నా, భక్తులు వచ్చారన్నా హరేరా అని పలకరిస్తూ వారిని అల్లంగా చేసుకుంటూ వచ్చాం. కాబట్టి వారి ఆశీస్సులు, గురుదేవుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నా కుటుంబ దృష్టి అన్నట్టుగా సేవలు అందించి వారు గీతా మకరందాన్ని సమీక్షించి వేదాంతకి దగ్గర వేయించారు. ఏ ప్రాంతం వెళ్ళినా అన్ని భాషల్లో చక్కగా రుచికరంగా ఉన్నటువంటి ఆ వేదాంత గారిని ఇప్పటికీ ఉంచండి. ఆ వేదాంత పేరులో ముందు చూడండి స్వామివారు. అంచేత ఆ స్వామివారు విద్యార్థులు మోక్షంబు నొందుటకు గీత బోధయ చాలు మనసా. భువిలోన జీవుడు మోక్షంబు నొందుటకు గీత బోధయ చాలు మనసా. గీత తత్వము నెల్ల క్షుణ్ణముగా తెలిసి కొని భవసాగరము దాటు మనసా. దాన
రథని బాగుగా తెలిసికో మనసా. దేహమే రథమని బుద్ధియే సారథని బాగుగా తెలిసికో మనసా. బుద్ధి కుశలత చేత ఇంద్రియంబుల నడచి గమ్యంబు చేరుకో మనసా. బాల్యంబు యౌవనము బాగున్న కాలమునే తత్వంబు తెలిసికో మనసా. బాల్యంబు యౌవనము బాగున్న కాలమునే తత్వంబు తెలిసికో మనసా.